ప్రస్తుతం చూస్తున్నారు కదా ఏపీలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇంకా తెలియదమ్మా పూర్తి ఆ, టైం పడుతుంది చూడాలి. రాజధాని విషయానికి వస్తే ఎంత వరకు అవుతుంది? రాజధాని విషయం ఓకే. ఓకే. ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నారు కదా ఉచిత బస్సులు అంతా కూడా, అదే ఏపీలో కూడా మనకి ఉచిత బస్సు సౌకర్యం పెడతా అంటున్నారు. అది కూడా జిల్లాల వారీగానే పెడతాను అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఎలా పెట్టాలంటారు అయితే? ఇక్కడ మనకు తెలంగాణలో ఏదో ఉందో అక్కడ కర్ణాటక ఏదో అదే ఆచరిస్తే మంచిది. ఓకే. అంటే అదే విధంగా పెట్టాలి అంటే బడ్జెట్ లేదు, మొత్తం కూడా జగన్ అప్పులు చేసి వెళ్ళాడు అంటున్నారు కదా. ఈయన కూడా చేస్తున్నాడు కదా అప్పులు, ఈయన కూడా చేస్తున్నాడు అప్పులు. ప్రతి ఒక్కరు అప్పులు తేవాల్సిందే, పథకాలు చేయాల్సిందే, అదే తప్పదు. అసలు చంద్రబాబు నాయుడుకి జగన్ కి తేడా అంటే ఏం చెప్తారు? అంటే ఈయన మీద నమ్మకం సీనియర్ కాబట్టి సంపద సృష్టిస్తాడు కదా ఆయన, అందువలన. ఓకే. అంటే హైదరాబాద్ 2025 డెవలప్మెంట్ ఎలా జరిగిందో ఆంధ్రాని కూడా మరో సింగపూర్ చేస్తాను 2047 లో అంటున్నారు. మరి అవుతుంది అంటారా? కాదు, టైం పడుతుంది. ఏదైనా కూడా సంపద మెయిన్ ఇంపార్టెంట్, మనీ ఇంపార్టెంట్. డబ్బు ఉంటేనే ఏదైనా చేయగలం. అంటే కంపెనీలు కూడా తీసుకొస్తున్నాము అంటున్నారు. చెప్పేది హామీలు వేరు, నెరవేర్చాలి కదా. ఓకే. అట్లా అంటే సింగపూర్ అవే అవకాశం లేదు మొన్న కూడా అంతే. ఎలక్షన్ లో అవకాశాలు ఎందుకు వచ్చాయంటే ఎక్కువ హామీలు చెప్పడం వల్ల ప్రజలు కొంచెం నమ్మారు.